ఓం శ్రీ రమణాయ. రమణ మహర్షి గారి సజీవ గురువు నుండి అద్భుతమైన మౌనభూమి గురించి చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, స్వామీజీ, ఎందరో స్త్రీ పురుషులు మీ నుంచి ఉపదేశం పొందాలని మీ ముందు కూర్చుంటారు. మీరు ఒక్క మాటైనా మాట్లాడరు, వారు మౌనంగా ఉంటారు. మీరు వారికి ఏం బోధిస్తున్నారు? వారు మీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు అని. స్వామి ఏమన్నారంట, మీరు ఆ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నారు? ఇక్కడ చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అన్నారట. అంటే అంతటా ఆత్మే ఉంది అని కదా స్వామి చెప్పడం. ఆయనలో ఉన్నది అంతటా ఉన్నది ఆత్మే కాబట్టి ఒకే వ్యక్తి తనలోనే తను ఎన్ని ప్రశ్నలు వేసుకుని ఆన్సర్లు చెప్పుకుంటారు, అలా జరగదు కదా. అలాగా ఎవరైతే సందేహాలతో వచ్చున్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు, స్వామివారు అక్కడే ఉన్నారు. అవి అంతా మౌనంలోనే జరిగిపోతూ ఉండేదన్నమాట. ఎవరో నోరు విప్పి ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండేది కాదు, స్వామివారు నోరిపి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అంతటా ఉన్నది ఒకే ఆత్మ అని కదా. సో ఆ రకంగానే వాళ్ళకి ఏ ప్రశ్న ఉండేదో వాళ్ళకే ఆన్సర్లు లభించేటట్లు ఆ స్వామివారు చేసేవారనమాట. ఆ మౌనంలో అంత ప్రత్యేకత ఉండేదన్నమాట. ఆడు భక్తుడు అడిగాడంట, అయితే మీ ముందు మౌనంగా ఇంతమంది ఎందుకు సహనంతో వేచి ఉంటున్నారు అని. స్వామి అన్నారంటే, ఎవరు కూర్చున్నారో వెళ్ళి వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని. ఒక పుస్తకంలో ఇలా రాసి ఉన్నదనమాట. ఎవరైతే సత్యాన్వేషకులు అంటే సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో, నిజమేంటో తెలుసుకోవాలనుకుంటారో, ఎవరైతే ఈ జనన మరణ చక్రంలో పడకూడదని అనుకుంటారో, వాళ్ళు విముక్తి కోసమని, స్వేచ్ఛ కోసమని, స్వేచ్ఛను పొందడమే తమ లక్ష్య సాధన అనుకొని అది ఎవరి నుంచి దొరుకుతాదో అలాంటి సద్గురుని ఆశ్రయిస్తారంట. అయితే ఏమంటున్నారు, సహజంగా ఏమవుతుంది, గురు శిష్యులు ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు, ప్రశ్నలు అడగడము, జవాబులు పొందడము ఇలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ జీవితం చాలా సాఫీగా శాంతిగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఇక్కడ ఉండే ఈ భౌతిక ప్రపంచానికన్నా ఆ పరలోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారంట. ఇప్పుడు అంతా చాలా ఇంప్రూవ్ అయిపోయింది కదా, సైంటిఫిక్గా కానీ ఇంకో రకంగా ప్రగతి ఎక్కువ ఉంది కాబట్టి జనాలు కూడా అందులోనే అలాగా జీవించేస్తూ ఉంటున్నారే తప్పితే వాళ్ళు పరలోకం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎవరు సన్యాసం తీసుకోవాలని, అన్ని పరిత్యజించాలని ఇట్లా ఏమో అనుకోవట్లేదు కదా, ఇవన్నీ వెనకపడిపోయి అంటున్నారు. అయితే ఏ సద్గురువు అయితే అలాంటి సందేశం ఇస్తున్నారు, అది మొత్తం ప్రపంచానికంతటికీ సంబంధించి ప్రపంచం అంతా వ్యాప్తించగలిగేటట్లుగా ఉండాలన్నమాట. అది ఎలా ఉండాలి, ఏదో ఒక దేశానికి సంబంధించింది ఈ కాలంలోనే సరిపోతుంది అని చెప్పడం, లేకపోతే ఈ మతానికి సంబంధించిందని కూడా కాకుండా దేనికి సంబంధం లేకుండా మనసుకు కానీ మనసు యొక్క పరిధికి అడ్డంకుల్ని అధిగమించేదిగా ఉండాలట. సద్గురువు అనేవారు ఈ సమయం కాదు, ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉండేటట్టు ఉండాలట. అయితే గురువుగారు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనేది ఏ శిష్యుడు అయితే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకైతే గురువుగారులు అందుబాటులో ఉండొచ్చు. మరి ఎవరైతే సాధనలో లేరో వాళ్ళకి కూడా గురువుగారు ఎప్పుడు అందుబాటులో ఉండాలట. ఇప్పుడు ఇక్కడ రమణ ప్రభు ఏం చేస్తున్నారు, అలాంటి పాత్రను పోషిస్తున్నారు. ఆయన 54 ఏళ్ళు అరుణాచలంలో శరీరంతో ఉన్నారు, సశరీరంతో. అలాంటప్పుడు అక్కడ సరే ఎక్కడున్నారో అక్కడ ప్రచారం జరుగుతుంది, ఆధ్యాత్మిక సందేశాలు అవి ఇస్తారు, బాగుంది. కానీ అదే సమయంలో ఆయన అక్కడి నుంచి కదలకపోయినా సరే ఆయన సందేశాలు మాత్రం మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందాయి. అదే ఆయన యొక్క ఒక ప్రత్యేకత అనమాట. అలా అని స్వామివారు ఏమన్నా నోరిపి ఏంటేంటో ఎప్పుడు చెప్తూ ఉండేవారంటే ఏమి చెప్పేవారు కాదంటే ఎప్పుడు మౌనంగా ఉండేవారట. ఇద్దరు ఉన్నారు మనకి మౌనంగా ఉండేవాళ్ళు, దక్షిణామూర్తి ఒకరు, తత్వరాయులు ఒకరు. వాళ్ళిద్దరు మనకి గుర్తొస్తారంటున్నారు. దక్షిణామూర్తి శిష్యులు సనక సనందన, సనత్ కుమార్, సనత్ సుజాతలు. వారు జన్మతః ముక్తులు. లక్ష్యం సాధించి చేరడానికి వారికి శక్తివంతమైన మౌనం అవసరమైంది. తత్వరాయన శిష్యులు కూడా కేవలం తాత్వికులు, సత్యాన్వేషకులు. అందరూ ఒకలాంటి వాళ్ళు ఉంటారా? ఇంత గొప్పవారు భగవాన్ అని తెలిసినా సరే ఆ భగవాన్ని కూడా ఏదో మాకు మీకన్నా ఎక్కువ తెలుసు అని ఏదో వాదించాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. ఇంకా ఆయన్ని హేళన చేయడం కోసం, ఆయన వెక్కిరించడం కోసం కూడా ఇంకొంతమంది వచ్చారట. చాలా తక్కువ మంది ఆత్మజ్ఞానం కోసం వస్తారు. అసలు ఆత్మజ్ఞానము అనే అసలు మాట తెలియడం కానీ, అసలు అదంటే ఏంటి కానీ, దాన్ని అందుకోవాలని కానీ అనుకునే వాళ్ళే ఎవరో కానీ ఉండరు. అందుకని అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చెప్పాలంటే ఎక్కువ నెగిటివ్గా ఉన్న వాళ్ళే తప్పితే నిజంగా ఆత్మజ్ఞానం కోసం వచ్చే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారంట.
అలా ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళు హేళన చేయాలనుకున్నా, ఇంకోలా ఉన్నా సరే, వాళ్ళందరికీ స్వామివారు నోరిప్పి సమాధానం ఇవ్వలేదు. ఆయన మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారండి. అలా కొంతమంది వచ్చారు కదా, ఆ కొందరి గురించి ఆయన నిశ్శబ్ద మౌన శక్తిని నిరూపించే కొన్ని సంగతులు ఇక్కడ నిరూపించడానికి కొన్ని ఇక్కడ చెప్తున్నారంట, మనకు తెలియడం కోసం అని చెప్పేసి. కొంతమంది ఆ సంగతుల్ని రాసుంచారంట, కొందరు రాయలేదట. దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం తెలపమని చెప్పి కొంతమంది సాధకులు అక్కడ కూర్చుంటే స్వామివారు ఏం మాట్లాడలేదంట, కేవలం వాళ్ళ వంక చూస్తూ ఆయన అలా కూర్చున్నారంట. కూర్చున్నది ఎప్పుడు 9 గంటలు కూర్చున్నారు, దగ్గర 3 గంటల వరకు, అంటే ఒక 6 గంటలు రాత్రి అనమాట. శివరాత్రి రోజు రాత్రి కదా, ఆ రాత్రి ఒక 6 గంటలు అలాగే ఆయన స్థిరంగా కూర్చున్నారు. ఎవరైతే వినాలనుకుని వచ్చారో వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారంట. అక్కడ నిజంగా అయితే ఆయన మాట్లాడింది లేదు, యువతల వాళ్ళు విన్నది లేదు, కానీ అక్కడ ఏదో జరిగింది. ఆ మౌన శక్తి అక్కడ ప్రసరింపబడింది అనమాట. ఆ గంభీరమైన నిశ్శబ్దంలోనే అందరూ ఆనందంలో మునిగిపోయారని చెప్తున్నారు. పాల్మరెంటల్ని కూడా చెప్తారు కదా, ఇలాంటి మౌన శక్తి యొక్క అనుభవం నాకు కలిగింది అని చెప్పి, అది కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు అంటున్నారు. అయితే బ్రెండన్ ఫస్ట్ స్వామివారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన మౌనంగా ఉంటారనే విషయం ఆయనకు తెలియదు. ఆ మౌనంగానే ఈ శక్తిని అది ప్రసరింపజేస్తారనే విషయం ఆయనకు తెలియదు. ఏదో ఆయన ఇండియాకు వచ్చి చాలామందిని ఇలాంటి ఋషుల్ని, ఏదో సన్యాసుల్ని, వాళ్ళని వీళ్ళని కలిసి వస్తూ ఉంటారు. అందులోనే ఒక వ్యక్తిగా రమణ భగవాన్ దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఆయనకి తెలియని ఆ అద్భుతమైంది ఒక శక్తి ఆయనలో ప్రసరింపబడ్డాక అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట, రమణ మహర్షి గారు ఎంత శక్తివంతులు అనేది. ఈయన అయితే మామూలుగా ఇండియా అంతా తిరిగి అందరినీ ప్రశ్నలు అడుగుతుంటారు, ఒక విలేకరులాగా ఉంటారనమాట పాల్ బ్రెంటన్. సో అందరినీ ప్రశ్నలు అడిగినట్టు ఈయన కూడా వెళ్ళి ఆయన ప్రశ్న అడుగుదాం అనుకుంటారు. కానీ వెళ్ళేసరికి అక్కడ ఆయన అనుకున్నట్టు ఏముండదు అనమాట. ఆ సమయంలో అక్కడంట అనూహ్యంగాను అసంబంధంగాను ఉందంట. సో ఆయన కూర్చున్నారు, కానీ ప్రశ్నలు అడగకపోయినా సరే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన స్వామివారి నుంచి వచ్చిన శాంతిని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్నారనమాట. రమణ బోధ ఎలా ఉంటుందంట, ఏదో ఇది చెప్పాలి అది చెప్పాలని ఏమి ఉండదు, మౌనంగా ఉండమంటారు. మనము మానసికంగా కానీ భౌతికంగా కానీ మౌనం వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మౌన బోధ స్వామివారు చేస్తారు. మన నిజ స్వరూపం ఏంటో మనకి అక్కడికి వెళ్ళాక స్వామివారి చెప్పాకనే మనకు అర్థమవుతుంది. లేకపోతే అప్పటి వరకు మనం ఏమనుకుంటాం, ఈ శరీరమే నా నిజ స్వరూపం అని అనుకుంటాం. కానీ స్వామివారి బోధన వల్ల మనకేం అర్థమవుతుంది, నా నిజ స్వరూపము ఈ కనిపించే శరీరం కాదు, కనపడని లేకపోతే నేను కనిపించుకునేటట్టు చేసుకోవాల్సిన ఆత్మే నా నిజస్వరూపం అని మనం తెలుసుకునే స్థితికి వెళ్తాం. ఎక్కడైతే మనం నిశ్శబ్దంగా నిశ్చలంగా మనసుని సహజంగా దానికదే ఆలోచనారహితంగా ఉంచుతామో అప్పుడు అది మన నిజ స్థితి అంటారనమాట. ఏ ఆలోచనలు ఉండవు, చాలా నిశ్శబ్దంగా నిశ్చలంగా మనసు ఉంటుంది. అలాంటి సమయంలో మనం దేన్ని అనుభవిస్తామో అది మన నిజస్థితి అనమాట. అది చాలా సహజంగా ఉంటుందంట, సరళంగా ఉంటుందంట. ఆ మౌనమే, ఆ ప్రశాంతతే మన నిజమైన స్థితి అని మనకు అర్థం కావాలట. మనం ఎంతసేపు మనసు నేనో, ఆలోచనలు నేనో, లేకపోతే శరీరం నేనో దీని వెంట పడి తిరుగుతూ ఉంటాం కదా. ఇవన్నీ మనం కాదు, మన నిజస్థితి నేనేంటి నిజము అంటే అది ఆత్మ అని స్వామివారు చెప్తారనమాట. మామూలుగా అక్కడున్న భక్తులు ఆ స్వామి నుంచి వచ్చిన ఆ మౌన శక్తిలో ఉన్న ఆ ప్రశాంతతని వాళ్ళైతే పొందారు, కానీ నిలుపుకున్నారా అంటే చాలామంది నిలుపుకోలేదు అని చెప్తున్నారు. అది ఎందుకు వాళ్ళు నిలుపుకోలేకపోయారంటే అదేదో తెలియని కారణము, ఏదో మనకు అర్థం కాని కారణము అనడానికి ఏమి ఉండదు. మనకు అర్థమయ్యేది ఏంటట, మనసు అంటే మన ఆలోచనలన్నీ కలిపి ఉండదని మనసు అంటాం కదా. దాని గురించి మనకు అవగాహన లేదనుకుందాం, లేదు మనం మనసుని ఆలోచనని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనుకుందాం. అప్పుడు మన సహజ స్థితిని లేకపోతే ఆలోచన రహిత స్థితిని లేకపోతే మన మనోమౌనాన్ని ఎలా మనం సాధించలేము. అందుకే అక్కడ అంతమంది శిష్యులు వెళ్ళి స్వామివారి దగ్గర ఆ మౌనం వల్ల పొందాల్సిన ఆ ప్రశాంతతని ఆ శక్తిని పొందినా సరే ఎక్కువ కాలం ఎవరు నిలబెట్టుకోలేకపోయారు.
ఎప్పుడూ మన ఆలోచనలు ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా పరిగెడుతుంది. ఈ క్షణం ఏంటి స్వామి అంటారు, ఈ వర్తమానాన్ని పట్టుకోమంటారు, ఈ క్షణం ఏంటి అది పట్టుకోమంటారు. కానీ మన ఆలోచన ఒక్క సెకండ్ వదిలేస్తే ఎప్పుడో జరిగింది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుదిరితే ఇంకా అది పుట్టినప్పుడు జరిగినవి కూడా గుర్తొచ్చాయా అన్నట్టు అన్ని ఆలోచనలు తెచ్చిపెడుతూ ఉంటుంది కదా. ఈ ఆలోచనలు వెంటే మనం పరిగెట్టడం వల్ల ఏమవుతుంది, ఆలోచన రహిత స్థితి ఎక్కడి నుంచి వస్తుంది, రాదనమాట. అందుకని మనం వాటిని మనకి ఆ మనసుకున్న నిశ్చలత్వాన్ని నిశ్శబ్దాన్ని మనం పొందలేకపోతున్నాం అనమాట. ఎప్పటి వరకు మనసు బాహ్య విషయాల మీదే తిరుగుతూ ఉంటుందో అప్పటి వరకు మన అసలు స్థితి ఏంటనేది ఇంకా మనకి అర్థం చేసుకునే ప్రసక్తే లేదన్నమాట. కానీ రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి స్వామి నుంచి శక్తి రాలేదా అంటే వచ్చింది. కానీ యువతలో వీళ్ళు ఆలోచనలతో బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల ఏమైంది, ఆ స్వామివారి నుంచి వచ్చే ఆ శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారనమాట. అందుకని ఏమైందట, ఆ మనసు ఆ శక్తిని పొందలేక అది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుందనమాట. ఆ విషయంలో భగవాన్కి డంకన్ గ్రెన్లీన్కి మధ్య జరిగిన సంభాషణ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేది మనకి వీళ్ళు చెప్తారు. ఇలాగా స్వామివారి శక్తి మన దగ్గర మనకి స్వామివారి ఇచ్చిన దాన్ని మేము పోగొట్టుకున్నాం అని చెప్పే వాళ్ళలో ఒక ఆయన ఏం చెప్తున్నారు, నేను రమణాశ్రమంలో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉన్నాను, అలాగే ఆయన వదిలేక కూడా 10 రోజులు చాలా ప్రశాంతంగానే ఉన్నాను, ఇంకా 10వ రోజు అయ్యేసరికి అదంతా పోయింది అంటున్నారు. అంటే స్వామి నుంచి ఏం తెచ్చుకున్నారో ఆ మౌన శక్తి, ఆ శక్తిని ఎంతో కాలం అతను తన దగ్గర ఉంచుకోలేకపోయారనమాట. ఎందుకు అలాగా అంటే ఆయన బాహ్య ప్రపంచం తిరగడం అనమాట. అర్హత లేకపోతే ఏమవుతుంది, పాత వాసనలు కప్పేస్తాయి అన్నమాట. ఎంత స్వామి నుంచి శక్తిని కూడబెట్టుకొని మనం వచ్చి ప్రశాంత స్థితిలో ఉన్నా సరే మనకి కనుక కొన్ని అర్హతలు లేవా, అప్పుడేమవుతాయి, ఆ తెచ్చుకున్న శక్తి కరిగిపోతుంది. మనలో ఎప్పటి నుంచో ఉన్న ఆ వాసనలు వాటి శక్తి ఇంకా ఎక్కువైపోయి మనలో ఆలోచనల రూపంలో మనల్ని అశాంతికి గురి చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్వామి వారి ఇచ్చిన ఆ మౌన శక్తి అనేది ఉంటుంది కదా, అది అసమానమైంది, అద్భుతమైంది. అయితే అవి ఏమంటున్నారు, పూర్తిగా మనలో ఆ శక్తిలా నిలబడి ఉంటే మనం పూర్తిగా ప్రశాంతంగానే ఉంటాం. కానీ అలా ఉండదు. ఏంటో అప్పుడప్పుడు ఇలా కాస్త ప్రశాంతత వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఆ శక్తిని మనం కాసింత మన దగ్గర ఉంచుకోగలుగుతున్నాం, మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ఈ శక్తిని మనం వదిలేసుకుంటున్నాం అనమాట. అయితే స్వామివారు మరి ఇప్పుడు లేరు కదండి, అక్కడ ఉన్నోళ్ళైతే స్వామివారి దగ్గర ఉండి ఆ శక్తిని పొందేవాళ్ళు కదా, మనం ఎలా పొందుతామని అడిగితే ఇక్కడ ఏమంటున్నారు, స్వామివారు ఇచ్చిన ఈ పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకాల్లో ఆయన బోధలు ఉన్నాయి కదా, వీటికి తేడా ఏం లేదంటున్నారు. సో ఈ పుస్తకాలు మనం చదివి ఈ బోధల్ని కనుక మనం పూర్తిగా అవగాహనకి తెచ్చుకొని ఆయన ఎలా చెప్పారో అలా చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఆ ప్రశాంతతను పొందుతాం. కానీ మనం అలా పొందలేని ఒక అనర్హతను తెచ్చుకుంటున్నాం. ఎంతసేపు బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల ఏమవుతుంది, ఆ స్వామి వారి మౌన శక్తిని గ్రహించే స్థితిలో మనం లేకపోతున్నాం అన్నమాట. అయితే ఏదో స్వామివారి అనుగ్రహం లేకుండానే మనం ఏదో ఆయన మార్గాన్ని నడవగలమా, లేకపోతే ఫాలో అవుతామా అంటే అది పొరపాటు అంటున్నారు. ఎప్పటి వరకు ఆ స్వామివారి అనుగ్రహం మన మీద లేదో అప్పటి వరకు మనము రమణ మార్గాన్ని పట్టుకోలేం, రమణ మార్గంలో సాఫీగా ముందుకు వెళ్ళలేమన్నమాట. స్వామివారి అనుగ్రహం లేకపోతే ఒక అవతల ఏదైనా ఎక్కువ శక్తి ఉన్నప్పుడే యువతలో చిన్న చిన్న ఏమన్నా నెగిటివ్ ఉంటే పోతుంది. కానీ అక్కడ మనకి అనుగ్రహం లేదు స్వామివారిది, అప్పుడు మనలోనే ఉన్న ఈ వాసనలు ఉంటున్నాయి కదా, అవి ఏం చేస్తాయట, లేకపోతే మనలో ఉన్న దుర్బుద్ధి చాలా తీవ్ర ఆలోచనలు మనకి ముందుకు సాగనివ్వకుండా చేసేస్తూ ఉంటాయంట. అప్పుడు ఏంటి, కేవలం ఏదో సాధన చేస్తున్నాం అని అలా 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 కూర్చోవడం, రోజుకి ఎన్ని గంటలకు కూర్చుంటున్నాము, ఎంతసేపు ఓంకారం అంటాము, ఎంతసేపు ఏం చేస్తాము, ఇలాగే అయిపోతుంది తప్పితే నిజంగా ఏ స్థితికి వెళ్ళాలో, ఏ మౌన శక్తిని మనం వినియోగించుకోవాలో అది మనం చేయలేమన్నమాట. ఎప్పటి వరకు ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందలేము. అయితే మరి స్వామివారి అనుగ్రహం ఎలా పొందాలి అంటే ఆ స్వామివారిలో మనకి పరిపూర్ణమైన నమ్మకం ఉండాలన్నమాట. ఈ పుస్తకాల్లో ఏమున్నాయో, ఈ బోధలో ఏముందో అది నిజము. నేను ఒకసారి స్వామివారి పాదాలను పట్టుకుంటే ఇంకా బాహ్య ప్రపంచం గురించి భయపడాల్సిన అవసరం కానీ, నా భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం కానీ నాకేమీ లేదు. కేవలం స్వామివారిని పాదాలు పట్టుకుంటే చాలు,
నేను ధన్యం అవుతాను అని మనకి ఒక పూర్తి నమ్మకం ఉంటే కనుక మన లక్ష్య సాధన ఇంకా ఈజీ అవుతుంది. అంతేగాని ఏమో ఇలా అన్నారు కానీ అని దానికి సంబంధం లేకుండా మనం బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటే మాత్రం ఇవన్నీ మనల్ని ఏం చేయలేమన్నమాట. మనం చాలా మౌనంగా ఉండాలంట, కానీ మౌనంగా ఎక్కడ ఉండలేము, ఎవరో ఒకరితో మాట్లాడాల్సి వస్తుంది. బాహ్య ప్రపంచంలో మౌనం అనేది అంత ఈజీ కాదు. కానీ అలా మనం మౌనంగా ఉండగలగాలి అంటే ఏమంటున్నారు, అక్కడ కూడా స్వామివారి అనుగ్రహం కావాలి. స్వామివారు అనుగ్రహించమని మనం పూర్ణస్థ శరణాగతి కోరుకోవాలన్నమాట. సంపూర్ణ శరణాగతి అంటే ఆ స్వామివారు అప్పుడు ఆయన అనుగ్రహం మన మీద పడి అప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండగలుగుతాం. కేవలం నోరు మూసుకుని ఉండగలుగుతామా అంటే అది అంత ఈజీ కాదంటున్నారు. ఒకవేళ నోరు మూసుకున్న మనసు కూడా మౌనంగా ఉండగలుగుతుంది అంటే ఉండదు కదా, అది ఇంకా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, ఈ మనోభూమి నుండి మౌనభూమికి చేరాలంటే ఒక నౌక ఉందట, అదేమంటున్నారు శరణాగతి అని. అంటే శబ్ద ప్రపంచం నుండి నిశ్శబ్ద ప్రపంచానికి పోవడానికి ఒక సాధనం అంట. అయితే ఆ విశ్వాసము, స్వామి నాకు మీ మీద నమ్మకం ఉంది అని అనాలి కదా. అది ఎలా అంటాము అంటే ఎప్పుడు ఆ స్వామివారిని మనం ఆరాధించడము, ఆయన నామరూపాలని స్మరించడము, లేకపోతే ఆ నామరూపాల గురించిన స్ఫురణ మనలో ఉండడము, ఇవన్నీ చేయడం వలన మనకి విశ్వాసం ఉందని తెలియపరచడం అవుతుందంట. అంత ఈజీ ఆత్మవిచారం చేయడం అంటే కాసేంతసేపు మన అంతర్ముఖం అవుదా అనేలోగానే మనకి మామూలుగా ఏం అలవాటు, శరీరం నేనంటే అలవాటు, మళ్ళీ శరీరానికి సంబంధించిన ఏవో ఆలోచనలు ఏవో వస్తాయి. ఆ అంతర్ముఖం అవ్వబోతూనే మళ్ళీ వెనక్కి వచ్చేసి బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడు బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయంటే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను అనడం మానేసి ఏ రకంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం, ఏ రకంగా ఆలోచనలు ఎక్కడికి పోకుండా నేను పట్టుకోగలను, ఏ రకంగా నా మనసుని అంతర్ముఖం చేయగలను అని చెప్పేసి ఆత్మవిచారం చేసుకుంటూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలంట. అయితే ఏదో తెలుసుకుంటూ ఉంటే అది కేవలం మన తెలివితేటలను అయితే పెంచుతుంది. తెలివితేటలు పెంచడం అనేది అది వేరే విషయము, మనం అనుభవపూర్వకంగా మనం అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది వేరే విషయం. కాబట్టి కేవలము అన్నీ తెలిసిని కొంతమందికి ఏం చెప్పిన ఏమంటారు, అదే తెలుసు అంటారు, ఓ పుస్తకాలు చదివేస్తూ ఉంటారు. సో నాలెడ్జ్ అయితే ఉంటుంది, దానివల్ల లాభం ఏంటి? ఇక్కడ కేవలం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండలేదు, నువ్వు తెలుసుకుంది ఆచరణపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకోవాలంటున్నారు. మౌనం అంటున్నారు. మౌనం అంటే ఏంటి? ఎప్పుడు మనం ఏమీ మాట్లాడకుండా అనవసరమైన బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలు కానీ మాటలు కానీ లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉండడం అనమాట. బట్ అది చేయకుండా మాకు తెలుసు మౌనం అంటే తెలుసు, మాకు సాధన అంటే తెలుసు, అవన్నీ తెలుసు అని చెప్పామనుకో, దానివల్ల ఉపయోగం ఏముంది? కేవలం నీకు తెలుసు అంతవరకునే, దానివల్ల నీకు ప్రశాంతత అనేది లేదు, నీ జీవిత లక్ష్య సాధనం కూడా నువ్వు పొందలేకపోతావు. 1930 ప్రాంతంలో బివి నరసింహస్వామి గారికి భగవాన్కి మధ్య జరిగిన సంభాషణ చాలా యుక్తమైంది, సందర్భోచితమైందిగా ఉంటుంది. అయితే బివిఎన్ గారు ఇలా అడిగారంట, అది అలాగే ఉండాలని నాకు ఇప్పుడు నిర్ధారణ అయింది, కానీ నేను దాన్ని పూర్తిగా స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోతున్నాను. దేనికి చెందని బుద్ధికి అతీతమైన సంపూర్ణమైన శాంతిని అనుభవించలేకపోతున్నాను. చాలా మనకి కూడా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ వ్యక్తులతో కనుక సంబంధాలు పెట్టుకున్నాం, ఎక్కువ వ్యక్తులతో ఏదో మాట్లాడుతున్నాం, మనకి ఏమనిపిస్తుంది, ఏదో తెలిసిన వాళ్ళే కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే కదా మాట్లాడామనుకుంటాం. మనం 10 నిమిషాలు మాట్లాడినా సరే ఆ మాటలు ఆ తర్వాత ఒక గంట వరకు మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. ఇంకా వేరేగా అయితే ఇంకా ఎక్కువసేపు తిరుగుతుంటాయి. అలాగేమవుతుంది, మన ఆలోచనలు వాటి మీదకి వెళ్ళిపోయినాయి. మనం చేయాల్సిన పని ఏంటి? ఆలోచన రహిత స్థితి. ఏం చేస్తే ఆలోచనలు తగ్గుతాయో, అసలు ఆలోచనలు రాకుండా ఉంటాయో అవి చేసుకోవాలి తప్పితే మనము మనుషులతో మాట్లాడుతున్నాం, చాలా వస్తువులు జోలికిపోతున్నాము, ఊరికనే పరిసరాలు ఎన్నింటితోనో మనము ఎక్కువ ముడిపడుకుని ఉంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు పెంచుకోవడానికి మనం అవకాశం ఎక్కువ ఇస్తున్నాం అనమాట. ఇలా ఉన్నందువల్ల ఏమంటున్నారు, మనము నేనును ముఖాముఖి దర్శించలేకపోతున్నాను, నేను దర్శించలేకపోతున్నాను. ఎప్పటి వరకు ఈ నేననే ఈ శరీరం బాహ్య ప్రపంచంతో తిరుగుతుందో, ఈ నేను అనే నా మనసులో ఉన్న నేనుని, నా ఆత్మని నేను ముఖాముఖి కలవలేకపోతున్నాను అనమాట. మనం ఏం మాట్లాడుతున్నాం అన్నా, ఏం చేస్తున్నాం అన్నా ఉపయోగించేది ఏంటి? తెలివితేటలే కదా.
పైనున్న జ్ఞానమే విజ్ఞానం అంటాం. అన్నిటి గురించి తెలుసు, ఏంటేంటనే తెలుసు, కనీసం ఆత్మ గురించి అయినా తెలుసు. మరి తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే కేవలం ఆ బయట ఆ జ్ఞానాన్ని సంపాదించి ఎంతసేపు ఆ జ్ఞానానికి సంబంధించిన విధంగానే ఏదేదో మాట్లాడుతున్న ఏదేదో చేస్తున్నాం తప్పితే ఇంకో జ్ఞానం ఉంది. ఏంటది? ఆత్మజ్ఞానము. లోపలికి వెళ్ళి ప్రపంచానికి సంబంధం లేకుండా ఆత్మ గురించి విచారించడం, ఆత్మలో రమించడం ఉన్నాయి. కానీ దాన్ని మనం వాడుకుంటున్నామంటే వాడుకోవడం లేదంట. అందుకని మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నామంట. కనీసం ఎప్పుడైనా సరే మన ఆలోచనల్ని మార్చుకోవాలంటున్నారు. బాహ్య ప్రపంచంలో మనుషులతో కానీ వస్తువులతో కానీ దేంతో కూడా ఎక్కువ సంబంధాలు పెట్టుకోకుండా నెమ్మదిగా వాటిని అన్నింటినీ మనం తగ్గించుకుని వస్తే, బాహ్య ప్రపంచం నుంచి లోపలికి వస్తే, అంతర్ముఖమైతే ఆత్మవిచారం చేస్తే అప్పుడు ఆత్మ అంటే నేను దర్శించగలుగుతానన్నమాట. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు.